ఒకప్పటి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కొంతకాలం తర్వాత కనుమరుగైపోయారు. మళ్ళీ ఇప్పుడు యానిమల్ సినిమాతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. యానిమల్ సినిమాలో నెగిటివ్ రోల్లో అదరకొట్టి వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. సౌత్ లో కూడా బోలెడన్ని అవకాశాలు తెచ్చుకుంటున్నారు బాబీ డియోల్. అయితే ఒకానొక సమయంలో అవకాశాలు లేక తన కొడుకు అన్న మాటలకు చచ్చిపోదాం అనుకున్నాడట. డైరెక్టర్ బాబీ సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో రానున్నాడు. ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాబీ మాట్లాడుతూ బాబీ గురించి ఈ ఆసక్తికర విషయం గురించి చెప్పారు. బాబీ గారితో యానిమల్ సినిమా గురించి కానీ సందీప్ రెడ్డి వంగా గురించి కానీ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతారు. ఓ రోజు నాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు అని తెలిపాడు. నా లైఫ్ ఇలా మారుతుంది అని అస్సలు అనుకోలేదు బాబీ. ఒకప్పుడు స్టార్ హీరోగా లైఫ్ చూసి తర్వాత ఆల్మోస్ట్ 15 ఏళ్లు ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను. నా భార్య సంపాదన మీద బతికాను. నా కొడుకు ఒకరోజు నాన్న ఏ పని చేయరా, అమ్మ ఎప్పుడూ ఖాళీగా ఉంటారు అని నా భార్యను అడిగాడు. పక్క గదిలో ఉండి ఆ మాటలు విన్న నాకు చనిపోవాలనిపించింది. వాడు పుట్టుక ముందు నేను స్టార్ హీరోని, నా స్టార్డమ్ వాడు చూడలేదు. వాడు ఎదుగుతున్న సమయంలో ఖాళీగా ఉన్నాను. దాంతో మళ్ళీ గతంలో నేను పనిచేసిన వాళ్ళందరినీ వేషాలు అడిగాను. కొత్తగా ఫోటోలు దిగి పంపించాను. అందరూ చూడడానికి బాగున్నావన్నారు కానీ వేషాలు ఇవ్వలేదు. అలాంటి టైంలో మీ తెలుగోడు సందీప్ రెడ్డి వంగా వచ్చి యానిమల్లో నాకు ఛాన్స్ ఇచ్చి నా జీవితాన్ని మార్చేశాడని ఎమోషనల్ అయి చెప్పినట్లుగా డైరెక్టర్ బాబీ తెలిపారు. ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర కొడుకుగా బాబీ డియోల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలు సాధించి స్టార్ హీరో అయ్యాడు. కానీ ఓ దశలో అవకాశాలు తగ్గిపోయి 10 ఏళ్లు ఓ 10 సినిమాల్లో మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. ఇటీవల యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పోయిన స్టార్డమ్ అంతా తిరిగొచ్చి మళ్ళీ స్టార్ ఆర్టిస్ట్గా మరీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.